25వ అధ్యాయం. మరియు ఫిలిష్తీయులు వారితో పోరాడటానికి ప్రయత్నించారు. ఇజ్రాయేలు పురుషులు మరియు వారు యెహోవాను అడిగి, మనం వెళ్ళి వారితో పోరాడదామా అని అడిగారు. ఫిలిష్తీయులు మరియు దేవుడు వారితో ఇలా అన్నాడు, మీరు స్వచ్ఛమైన హృదయంతో వెళ్తే పోరాడండి, కానీ మీ హృదయం అపవిత్రమైతే వెళ్ళవద్దు. మరియు వారు మళ్ళీ ఇలా అడిగారు, ప్రజలందరి హృదయాలు ఒకేలా ఉన్నాయో లేదో మాకు ఎలా తెలుస్తుంది? మరియు దేవుడు వారితో ఇలా అన్నాడు, మీ గోత్రాల మధ్య చీట్లు వేయండి. చీటి కిందకు వచ్చే ప్రతి గోత్రానికి అదే ఒక చీటీగా విభజించబడుతుంది. అప్పుడు ఎవరి హృదయం పవిత్రమైనదో ఎవరి హృదయం అపవిత్రమైనదో మీకు తెలుస్తుంది. మరియు ప్రజలు ఇలా అన్నారు, ముందుగా మనపై ఒక యువరాజును నియమిద్దాం, కాబట్టి చీట్లు వేయండి. మరియు యెహోవా దూత వారితో ఇలా అన్నాడు, నియమించండి. మరియు ప్రజలు ఇలా అన్నారు, రక్షకుడా, ప్రభువా, యోగ్యుడైన ఎవరిని మనం నియమించాలి? మరియు యెహోవా దూత వారితో ఇలా అన్నాడు, కాలేబు వంశంపై చీట్లు వేయండి. చీట్లు ద్వారా చూపబడినవాడు కూడా మీ అధిపతిగా ఉండుము. వారు కాలేబు గోత్రమునకు చీట్లు వేయగా అది సేనేజు మీదకు వచ్చెను. వారు అతనిని ఇజ్రాయేల్ మీద అధికారిగా నియమించిరి. అప్పుడు సేనేజు ప్రజలతో ఇట్లనెను, ఈ గోత్రంలో నా యొద్దకు రప్పించి యెహోవా వాక్కు వినుడి. జనులు కూడి వచ్చి సేనేజు వారితో ఇట్లనెను, ప్రభువు స్నేహితుడైన ఎలోహిం యాహ్వే స్నేహితుడైన మోషే మీకు ఆజ్ఞాపించినది మీకు తెలుసు, అనగా కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ మీరు ధర్మశాస్త్రమును అతిక్రమించకూడదు. మరియు అతని తర్వాత వచ్చిన యెహోషువ కూడా మీకు అదే ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఇదిగో మీ హృదయము అపవిత్రమై ఉన్నదని ఎలోహిం యాహ్వే నోట నుండి విన్నాం. మరియు ఎవరి హృదయం మన దేవుడైన యెహోవాను విడిచిపోయెనో తెలుసుకోవడానికి మీ గోత్రములలో చీట్లు వేయమని ఎలోహిం మాకు ఆజ్ఞాపించాడు. ప్రజలపై కోపం రాదా? కానీ నా స్వంత ఇంటిలో ఒకడు పాపం చేసి బయటకు వచ్చినా అతను ప్రాణంతో రక్షింపబడడు, కానీ అగ్నితో కాల్చబడతాడని ఈరోజు నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. మరియు ప్రజలు, నీవు దానిని నెరవేర్చడానికి మంచి సలహా చెప్పావు అని అన్నారు. అతని సన్నిధికి గోత్రములను తీసుకొని వచ్చిరి. యూదా గోత్రంలో 345 మంది పురుషులను, రూబేను గోత్రంలో 560 మందిను, సిమ్యోను గోత్రంలో 775 మందిను, లేవి గోత్రంలో 150 మందిను, జెబులోను గోత్రంలో 655 మందిను లేదా 645 మందిని, ఇస్సాకారు గోత్రంలో 665 మందిని, గాదు గోత్రంలో 380 మందిని, ఆషేరు గోత్రంలో 665 మందిని, మనష్షే గోత్రంలో 480 మందిని, ఎఫ్రాయిం గోత్రంలో 468 మందిని, బెన్యామీను గోత్రంలో 267 మందిని కనుగొనిరి. పాపం వలన దొరికిన వారి సంఖ్య 6,110 మంది. మరియు సేనేజు వారందరినీ పట్టుకుని వారికి ఏమి చేయవలనో తెలియచేయ వరకు చెరసాలలో ఉంచెను. అప్పుడు సేనేజు ఇలా అన్నాడు, యెహోవా స్నేహితుడు మోషే ఇలా అన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అని దీని గురించి కాదా? మీలో బలమైన వేరును పుట్టించి దుష్టత్వాన్ని పుట్టించారా? మీ మనుషుల కుట్రలన్నింటినీ బయటపెట్టిన ప్రభువు స్తుతించబడాలి. వారి దుష్ట కార్యాలతో తన ప్రజలను చెడగొట్టడానికి ఆయన వారిని అనుమతించలేదు. కాబట్టి ప్రదర్శనను, సత్యాన్ని ఇక్కడికి తీసుకురండి. యాజకుడైన ఎలియాజరును పిలిపించి అతని ద్వారా ప్రభువును విచారిద్దాం. అప్పుడు సేనేజు, ఎలియాజరు, పెద్దలందరూ సమాజ మందిరమంతా ఏకగ్రీవంగా ఇలా ప్రార్థించారు, మా పితరుల ఎలోహిం యాహ్వే, నీ సేవకులకు సత్యాన్ని వెల్లడించుము. ఎందుకంటే నీవు మా పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించేటప్పటి నుండి నేటి వరకు నీవు చేసిన అద్భుతాలను మేము నమ్మడం లేదు. అప్పుడు ప్రభువు ఇలా జవాబిచ్చాడు, మొదట దొరికిన వారిని అడగండి. వారు తమ కుట్రలతో చేసిన పనులను ఒప్పుకోవాలి. తర్వాత వారు అగ్నితో కాల్చబడతారు. సేనేజు వారిని బయటకు తీసుకువచ్చి వారితో ఇలా అన్నాడు, చూడండి, అకియారు చీటి పడినప్పుడు తాను చేసినదంతా ఎలా ఒప్పుకున్నాడో మీకు ఇప్పుడు తెలుసు. మరియు ఇప్పుడు మీ దుష్టత్వాన్ని మరియు మీ కల్పనలన్నింటినీ నాకు తెలియజేయండి. మీరు నిజం చెబితే మీరు ఇప్పుడు చనిపోయినప్పటికీ ఎలోహిం చనిపోయిన వారిని బ్రతికించినప్పుడు మీపై దయ చూపిస్తాడని ఎవరికి తెలుసు? మరియు వారిలో ఏలాస్ అనేవాడు అతనితో ఇలా అన్నాడు, మనం అగ్నిలో చనిపోయేలా మరణం ఇప్పుడు మన పైకి రాదా? అయినప్పటికీ నా ప్రభు, మనం దుష్టంగా చేసిన ఇలాంటి ఆవిష్కరణలు ఏవీ లేవని నేను మీకు చెప్తున్నాను. కానీ మీరు సత్యాన్ని స్పష్టంగా పరిశీలిస్తే ప్రతి తెగకు చెందిన పురుషులను ఒక్కొక్కటిగా అడగండి. అప్పుడు
వారి పాపాల మధ్య తేడాను పక్కన ఉన్న వారిలో ఎవరైనా గ్రహిస్తారు. మరియు సేనేజు తన సొంత తెగకు చెందిన వారిని అడిగాడు. మరియు వారు అతనితో ఇలా అన్నారు, మేము అరణ్యంలో వారు చేసిన దూడను అనుకరించి తయారు చేయాలనుకుంటున్నాము. ఆ తర్వాత అతను ఆ మనుషులను అడిగాడు, రూబేను తెగకు చెందినవాడు, మేము ఈ దేశంలో నివసించే వారి దేవుళ్లకు బలి అర్పించాలనుకుంటున్నాము అని చెప్పాడు. మరియు అతను లేవి తెగకు చెందిన వారని అడిగాడు. వారు మేము గుడారం పవిత్రమైనదా కాదా అని నిరూపిస్తామా అని అన్నాడు. ఇస్సాకారు తెగకు చెందిన వారిని అడిగాడు. వారు ఇలా అన్నారు, విగ్రహాల దుష్ట శక్తుల ద్వారా అవి స్పష్టంగా వెల్లడి అవుతాయో లేదో మేము విచారిస్తాము అని అన్నాడు. మరియు అతను జబులూను తెగకు చెందిన వారిని అడిగాడు. వారు ఇలా అన్నారు, మేము మా పిల్లల మాంసాన్ని తినాలని మరియు దేవుడు వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి మేము కోరుకున్నాము. మరియు అతను ఇలా అన్నాడు, అమోరీయులు మా పిల్లలకు నేర్పించడానికి వారు ఏమి చేశారో మాకు నేర్పించారు. మరియు ఇదిగో వారు ఎలా గుడారం కింద దాక్కున్నారు. మా దగ్గర విచారించమని నేను నీకు చెప్పాను. కాబట్టి పంపు, నువ్వు వాళ్ళను కనుగొంటావు. మరియు సేనేజు వాళ్ళను పంపించి వాళ్ళను కనుగొన్నాడు. ఆ తర్వాత అతను గాదు గోత్రంలో మిగిలి ఉన్నవారిని అడిగాడు. వారు ఇలా అన్నారు, మేము ఒకరి భార్యలతో ఒకరు వ్యభిచారం చేశాము. ఆ తర్వాత అతను ఆషేరు గోత్రంలోని వ్యక్తులను అడిగాడు. వారు ఇలా అన్నారు, అమోరీయులు పవిత్రమైన నిమ్సాన్ని పిలిచే 7 బంగారు విగ్రహాలను మేము కనుగొన్నాము. వారు మరియు వాటిపై ఉంచబడిన విలువైన రాళ్లను తీసుకుని వాటిని దాచిపెట్టాము. మరియు ఇప్పుడు అవి షూకేం పర్వతం కింద ఉంచబడ్డాయి. కాబట్టి వారిని పంపండి, మీరు వారిని కనుగొంటారు. మరియు సేనేజు మనుషులను పంపి వారిని అక్కడి నుండి తొలగించాడు. ఇప్పుడు వీరు అప్సరసలు వారు పిలువబడినప్పుడు ప్రతి గంటలో అమోరీయులకు తమ క్రియలను చూపించారు. ఎందుకంటే జలప్రలయం తర్వాత 7 దుష్టులు కల్పించినవి ఇవి వీరి పేర్లు: చమ్, కానాను, పూతు, సేలాతు, నెమ్రోతు, ఏలాతు, దిస్వాతు. ప్రపంచంలో ఇలాంటి పోలిక ఇక ఉండదు. కళాకారుడి చేతితో చెక్కబడి వివిధ రకాల చిత్రాలతో అలంకరించబడి విగ్రహాల ప్రతిష్ట కోసం, అంటే పవిత్ర స్థలం, వాటిని ఏర్పాటు చేసి స్థిరపరిచారు. ఇప్పుడు రాళ్ళు విలువైనవి యాయిలాతు దేశం నుండి తీసుకురాబడ్డాయి. వాటిలో ఒక స్ఫటికం మరియు ఒక ప్రశంస లేదా ఒక స్ఫటికం మరియు ఒక ఆకుపచ్చ ఉన్నాయి. మరియు అవి వాటి రూపాన్ని చూపించాయి. బహిరంగ పనితో కుట్టిన రాయి తరహాలో చెక్కబడ్డాయి. మరియు వాటిలో మరొకటి పైభాగంలో చెక్కబడింది మరియు మరొకటి మచ్చలతో గుర్తించబడినట్లుగా లేదా మచ్చల క్రిసోప్రేస్ లాగా దాన్ని చెక్కడం వల్ల అది కింద ఉన్న అగాధ జలాలను చూపించినట్లుగా ప్రకాశించింది. అమోరీయుల పరిశుద్ధ స్థలాలలో వారికి ఉన్న విలువైన రాళ్ళు ఇవే, వాటి ధర ఇవే. వాటిలో లెక్కకు మించి ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా రాత్రిపూట లోపలికి ప్రవేశించినప్పుడు అతనికి లాంతరు, వెలుతురు అవసరం లేదు. రాళ్ల సహజ కాంతి అంతగా ప్రకాశిస్తుంది. అందులో అది గొప్ప కాంతిని ఇచ్చింది. ఇది ఓపెన్ వర్క్తో కుట్టిన రాయి రూపంలో కత్తిరించబడింది మరియు ముళ్ళతో శుభ్రం చేయబడింది. ఎందుకంటే అమోరీయులలో ఎవరైనా గుడ్డివారైతే అతను వెళ్ళి వాటిపై కళ్ళు వేసి తిరిగి చూపు పొందాడు. సేనేజు వాటిని కనుగొన్నప్పుడు వారికి ఏమి జరుగుతుందో తెలుసుకునే వరకు వాటిని వేరు చేసి ఉంచాడు. ఆ తర్వాత అతడు మనుష్య గోత్రంలో మిగిలిన వారిని ప్రశ్నించగా వారు, మేము యెహోవా విశ్రాంతి దినములను మాత్రమే అపవిత్రపరిచితిమని చెప్పిరి. ఎఫ్రాయిం గోత్రంలో విడిచిన వారిని అతడు ప్రశ్నించగా వారు, చెప్పబడినది స్పష్టమై ఉన్నదో లేదో తెలుసుకున్నట్లు మేము మా కుమారులను కుమార్తెలను అగ్నిగుండం దాటించగోరుతిమని చెప్పిరి. మరియు బెన్యామీను గోత్రంలో విడిచిన వారిని అతడు ప్రశ్నించగా వారు, ఈ సమయమున ధర్మశాస్త్ర గ్రంథమును పరిశీలించగోరుతిమి, అందులో ఉన్నది దేవుడు స్పష్టంగా వ్రాసనా లేక మోషే స్వయంగా బోధించనా అని చెప్పిరి. అధసూచీలు. ఇప్పటి వరకు పిలో బైబిల్ కథను తగినంత నమ్మకంగా అనుసరించాడు. అతను ఇప్పుడు తన సొంత ఊహలను స్వేచ్ఛగా ఉపయోగించుకొని న్యాయాధిపతుల కాలం ప్రారంభం గురించి పూర్తిగా కొత్త చరిత్రను మనకు అందిస్తాడు. కేనాజు మొదటి న్యాయాధిపతి. అతను మరియు సినామియాస్ మనం 6లో చదివినట్లుగా కాలేబు కుమారులు మరియు జాషువా జెరికోకు పంపిన 2 గూఢచారులు. బైబిల్లో వీరి పేరు లేదు. కాలేబు అభ్యర్థన మేరకు జాషువా కేనాజుకు 3 గోపురాల తెగ భూభాగాన్ని ఇచ్చాడు. ఇది చెప్పబడిన సందర్భం యోషు
14:6 నుండి కాపీ చేయబడింది. ఆ స్థలంలో మరియు సంఖ్యాకాండం 32:12లో కాలేబును కెనెజీటు అని పిలుస్తారు. కాలేబు చిన్న సోదరుడు. కానీ మరొక అభిప్రాయం ఒత్నీయేలును కాలేబు సోదరుడుగా చేస్తుంది. కెన్యాతు సేపరును తీసుకుని కాలేబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇది న్యాయాధిపతులు 1:13లో పునరావృతమైంది. న్యాయాధిపతులు 3:10, 3:11లో ఒత్నీయేలు సరైన న్యాయాధిపతులలో మొదటివాడుగా కనిపిస్తాడు. కానీ అతని గురించి చెప్పబడిందల్లా ప్రభువు ఆత్మ అతనిపైకి వచ్చింది మరియు అతను ఇజ్రాయెలుకు న్యాయం తీర్చి కూషాన్ రిషాతాయిమును జయించాడు. కాబట్టి బైబిల్లో కేనాజ్ అనేది కేవలం పేరు. అతను కాలేబు యొక్క తమ్ముడు లేదా ఇతర బంధువు మరియు మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు తండ్రి మరియు అతనిది కాలేబు కుటుంబంలో ఒక పూర్వీకుడు లేదా వంశ పేరు. పిలోలో అతను ఒత్నీయేలును పూర్తిగా బహిష్కరిస్తాడు మరియు బైబిల్లో కనిపించే ఎవరి కథతోనైనా అతని కథను సమీకరించే అవకాశం లేదు. అతను దైవికంగా నియమించబడిన పాలకుడిగా, నేరాలను గుర్తించే వ్యక్తిగా, మధ్యవర్తిగా, దేవుడు మరియు ఇజ్రాయెల్ మధ్య మరియు దేవుని స్వంత సూచనలను స్వీకరించే వ్యక్తిగా కనిపిస్తాడు. తర్వాత పరాక్రమవంతుడిగా మరియు చివరగా ఒక దార్శనికుడిగా. అతనికి కేటాయించిన స్థలం మోషే తర్వాత 2వ స్థానంలో ఉంది. కొత్త లైన్ను రూపొందించాలనే రచయిత కోరిక లేదా బహుశా న్యాయమూర్తుల చరిత్రలో కొత్త మతపరమైన ఆసక్తిని దిగుమతి చేసుకోవాలనే కోరిక అతను ఇతర మార్గాల్లో ఇలా చేయగలిగినప్పటికీ మరియు కేనాజు కథలో ఎక్కువ భాగం మతపరమైన విలువను కలిగి లేదు. ఈ ఆకస్మిక ఆవిష్కరణకు దారితీసింది లేదా ఆ కథలో మరొక ఉద్దేశం మరియు దాచిన అర్థం ఉండవచ్చు. దానిని నేను చొచ్చుకుపోలేను. కేనాజు పేరు చుట్టూ సంప్రదాయం గుంపులుగా ఉన్న ఇతర రచనలలో నాకు ఎటువంటి సూచన కనిపించలేదు. కానీ జోసెఫస్ యొక్క ఉత్తమ వచనం అతని పేరును ఒత్నీయేలు పేరుకు బదులుగా మార్చడం గమనించదగినది. మరియు ప్రవక్తల సూడో ఎపాఫానియన్ జీవితాలలో జోనాను అరాచక కాలంలో ఒక తెగకు న్యాయమూర్తిగా ఉన్న కెనెజియాస్ గుహలో ఖననం చేసినట్టు చెప్పబడింది. ఇది పేజీ 147. ఇది ఫిలో గూర్చిన జ్ఞానాన్ని సూచించదు లేదా తనను తాను వివరించదు. అది మరియు జోసెఫస్ ప్రకరణం పిలో ఒత్నీయేలు పేరును విస్మరించడంలో ప్రస్తుత పద్ధతిని అనుసరిస్తున్నాడని మరియు అతను ఒత్నీయేలు అనే న్యాయమూర్తులలోని పదాలను తన వచనంగా తీసుకున్నాడని సూచిస్తుంది మరియు ఆ ఇతివృత్తంపై వైవిధ్యాన్ని వ్రాసాడు. తదుపరి న్యాయమూర్తి జబూలు. ఈ పేరు నిస్సందేహంగా న్యాయాధిపతులు 9:28 మొదలైన వాటిలోని అబీమెలెకు కథ నుండి తీసుకోబడింది. లేకపోతే అతను పూర్తిగా ఊహాత్మక వ్యక్తి. అతని నుండి మనం డెబోరా వైపు వెళ్తాము. ఆమె తర్వాత యెహూదు. అతను ఇక్కడ న్యాయమూర్తి కాదు, మిద్యానీయుల మాంత్రికుడు. జబూలు విషయంలో వలె పిలో న్యాయాధిపతుల యొక్క మరొక భాగం నుండి బైబిల్ పేరును అరువుగా తీసుకుని దానిని పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాన్ని అతికించాడు. అతని మిగిలిన న్యాయాధిపతులు బైబిల్ క్రమాన్ని బాగా అనుసరిస్తారు. గిడియాను, అబీమెలెకు, తోలా ఒక లోటులో అదృశ్యమై ఉండవచ్చు. జైర్ ఆయన పాత్ర ఉచితంగా నల్లబడి ఉండవచ్చు. యొప్తా ఇబ్జాన్ తర్వాత తొలగించబడ్డాడు. అడో, అబ్దోన్, ఏలోన్ ఈ ఇద్దరు బైబిల్ క్రమం నుండి బదిలీ చేయబడ్డారు. సామ్సన్ తర్వాత బైబిల్లో వలె మీకా విగ్రహారాధన, దానుల వలస పూర్తిగా దాటివేయబడింది మరియు గిబియాకు బదులుగా యాజక నగరమైన నోబులో ఉన్న బెంజమీయుల దౌర్జన్యం యొక్క కథలు అనుసరిస్తాయి. ఆ విధంగా న్యాయాధిపతులలోని కథనం దాదాపుగా నమ్మకంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. మొదటి న్యాయాధిపతుల విషయంలో తప్ప. పిలో ఒత్నీయేలు, యెహూదు మరియు షమ్గర్ స్థానంలో కేనాజు మరియు జబూలులను ఉంచాడు. తెగలలోని పాపుల గణనలో డాన్ అనుకోకుండా తప్పుకున్నాడు. అయితే అది 9లో కనిపిస్తుంది. వచనంలోని ప్రత్యేక సంఖ్యలు 5410 లేదా 5400 వరకు ఉంటాయి. కాబట్టి మొత్తం 6110ని చేయడానికి డాన్కు కేటాయించాల్సిన సంఖ్య 700 లేదా 710. మా దగ్గర విచారించమని చెప్పిన ఏలా గుడారం కింద, అబ్రహాం పర్వతం కింద ఉంది మరియు మట్టి దిబ్బ కింద ఉంది. అబారీం పర్వతం కింద ఉంది. వరుస క్రమం. జూబ్లీలు 29:11లో అమోరీలను ముఖ్యంగా దుష్టులుగా వర్ణించారు. మూఢనమ్మకాల ఆచారాలను వివరించే టాల్ముడ్లోని ఒక ప్రత్యేక విభాగాన్ని అమోరీల మార్గాలు అని పిలుస్తారు.
యూదు ఎన్సైక్లోపీడియా అమోరియలను చూడండి. విగ్రహాలను చాలా అస్పష్టంగా వర్ణించారు. వాటి గురించి మనకు ఒక ఆలోచన ఏర్పడటానికి వీలు కల్పించలేదు. పిలో మనస్సులో ప్రత్యేక అన్య దేవతలు ఉన్నట్లు అనిపించదు. వాటిని తయారు చేసిన 7 పాపులలో కానాను, పూత్, నిమ్రోద్, ఏలాత్ పేర్లను మనం గుర్తించాము. వీరు హాము వారసులుగా ప్రస్తావించబడ్డారు. యాయిలాట్ హవీలా భూమిని ఆదికాండం 2:11, 2:12లో బంగారం, బెల్డియం మరియు ఒనిక్స్లను నిలయంగా వర్ణించారు. సైకేమ్ పర్వతం బహుశా సమరయులకు హానికరమైన సూచన కావచ్చు. ఓపెన్ వర్క్తో కుట్టిన రాయి డయాట్రియం స్కల్ప్టిలో ఇక్కడ మరియు కింద కొన్ని పంక్తులు మోడం డయాట్రిడిస్ లేదా డయాట్రిటి స్కల్పటస్లో మనకు ఉన్న చోట డయాట్రెటోస్ పునరుద్ధరించబడాలని నేను భావిస్తున్నాను. ఈ పదాన్ని మార్షల్ మరియు డైజెస్ట్లో ఉపయోగించారు. 15:3లో మచ్చలతో గుర్తించబడింది. వైవిధ్యాలు కార్కాసటక్స్, స్టిగ్మినిస్ మరియు క్రిసోప్రాసస్ స్టిగ్మాటాస్. నేను మొదటి దాన్ని ఇష్టపడతాను ఎందుకంటే ఇది లో స్పష్టంగా సరిగ్గా కనిపిస్తుంది. అక్కడ మనకు ఉంది 6వ రాయి, అది క్రిసోప్రాసస్ లేదా కారాక్సటస్ అని గుర్తించబడింది లాగా ఉంది మరియు జాస్పర్ లాగా ఉంది మరియు అక్కడ క్రిసోప్రెస్ స్పష్టంగా నిరుపయోగంగా ఉంటుంది. కారాక్సటస్ కూడా కఠినమైన పదం, ముళ్ళతో శుభ్రం చేయబడింది. ది సెటిస్ ఎముండా బితూర్ ఇది తప్పు అయి ఉండాలి అనిపిస్తుంది, కానీ నేను డామిగేరన్ డి లాబిడిబస్ పిట్రా స్పిసిల్ సొలెస్మోలో కనుగొన్నాను. క్రిసోలైట్ పెటూసస్ ఎట్ ట్రాన్సియోక్టస్ కమ్ సెటిస్ అసినినిస్ మరియు ఎడమ చేతికి ధరించడం వలన రాక్షసులు పారిపోతారు ఇది సూచిస్తుంది. ఎముండా బాతుర్ చాలా స్పష్టంగా లేనప్పటికీ డి సెటిస్ బహుశా సరైనదే కావచ్చు. నేను ఎపిఫానియస్ యొక్క పాత లాటిన్ వెర్షన్ అని చెప్పవచ్చు. మా వచనాన్ని గుర్తు చేసే పదబంధాలను కలిగి ఉంది. ఉదాహరణ ప్లూమ్, ఒస్టేటాంట్, కలరం, హైసింతస్, ట్రాంక్విలిస్, మారిస్ సిమిల్టినెమ్, డిఫెట్.